అనేక కేసులు వాదించిన శ్రీనివాసన్ గారితో జగన్ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన మరిన్ని అంశాలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. సో చెప్పండి సార్, దర్యాప్తు పూర్తయ్యేదాకా బెయిల్ దరఖాస్తు చేసుకోకూడదని సుప్రీంకోర్టు మన సిబిఐకి చెప్పింది. కొన్ని కేసుల్లో దర్యాప్తు జరిగే వరకు బెయిల్ ఇవ్వకూడదని ఏం లేదు. కొన్ని కేసుల్లో ఇస్తారు అట్లా. కొన్ని ఏదైతే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉందో, ఇప్పుడు జగన్ కేసు ప్రకారం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అంత డాక్యుమెంటరీ ప్రూఫ్ లో ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు బెయిల్ ఇవ్వకూడదు అనేది కొంచెం బాధాకరమైన విషయం. కానీ సుప్రీంకోర్టు ఒకసారి చెప్పిన తర్వాత ఏం చెప్పాలి. అదొకటి కాకుండా ఒకసారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది కదా అని, అందుకే ఈవెన్ ఆర్డర్ లో కూడా జగన్ మోహన్ రెడ్డి ఆర్డర్ లో కూడా ఒకసారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యాక అగైన్ యూ కెన్ అప్రోచ్ ద ట్రయల్ కోర్ట్ వన్స్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్. అంతేగాని ఒక బెయిల్ రాలేదు కాబట్టి అయిగానే ఇంకా లేదు అన్నది మాత్రం తప్పదు. అది నాకు తెలిసింది. అదే కాకుండా కొన్ని ఇవాళ నేను పేపర్లో చదివిన కొన్ని పేపర్లు చెప్పారు, ఏంటి ఈ 10 సంవత్సరాల్లో 4,000 కోట్లు ఎట్లా వచ్చాయి అని ఒక సుప్రీంకోర్టు ఎట్లా రిమార్క్ చేయరు. దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ఆర్డర్ ఆల్సో. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. దట్ కెనాట్ బి దేర్ ఇన్ ద ఆర్డర్. ఉండదు. ఎందుకంటే ఒకసారి సుప్రీంకోర్టు ఇట్లా చెప్పింది అంటే కన్విక్షన్ ఇచ్చింది, అంటే వితౌట్ ట్రయల్ కన్విక్షన్ ఇవ్వగలదా? సుప్రీంకోర్టు అంత పెద్ద ఎపెక్స్ కోర్టు ఉంది, ఎప్పుడు కూడా ఇట్లా కామెంట్ చేయడం అనేది జరగదు. అది తప్పుగా రాయడం అనేది నాకు అనిపిస్తుంది అట్లా. మరి ఇన్ఫాక్ట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కోర్ట్, బట్ డెఫినెట్లీ దే వుడ్ నాట్ హ్యావ్ మేడ్ దిస్ కామెంట్. అంటే ఇప్పుడు మళ్ళీ సిబిఐ 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తా ఉంటే మార్చి 31 వరకు మళ్ళీ బెయిల్ కి అప్లై చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? మార్చి 31 వరకు అంటే ఒక సుప్రీంకోర్టు ఒకటి గుర్తు చేసుకోవాలి. ఏంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒకే ఛార్జ్ షీట్ లో అన్ని కంప్లీట్ చేయండి. ఓకే, మార్చ్ 31 వరకు ఎందుకు పొడిగించారు అంటే మేబీ ఒక ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి ఓకే కొంచెం పొడిగిద్దాం. డిసెంబర్ నుంచి డిసెంబర్ 11th అన్నారు, డిసెంబర్ 12th అన్నారా, డిసెంబర్ 13th అన్నారా? 12th డిసెంబర్ అదే 2012 లో. ఈ 3 నెలలు ఎక్కువ ఎందుకు పెంచారంటే ఒకే ఛార్జ్ షీట్ లో వేయాలి కాబట్టి మేబీ ఐ విల్ గివ్ యూ మోర్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు మీ అగైన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టైమ్. ఐ విల్ గివ్ యూ సఫిషియంట్ టైమ్ ఫినిష్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ డూ ఇట్. కేసు మీద ఇన్నిసార్లు ఛార్జ్ షీట్ వేయడాన్ని అంటే సుప్రీంకోర్టు ఇది గమనిస్తుందంటారా, లేకపోతే జస్ట్ కాలయాపన చేయడానికి వైఎస్ జగన్ లోపల ఉంచడానికి మాత్రమే ఈ సిబిఐ అనుసరిస్తున్న విధానం అనుకోవాలి? ఇన్ఫాక్ట్ నేను ఒకసారి ముందుగా ఈసారి ఇదే సాక్షి టీవీలో చెప్పాను కూడా, ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత జనరల్ గా ఒక ఛార్జ్ షీటే ఉంటుంది, ఒక ఎఫ్ఐఆర్. ఇంకా ఛార్జ్ షీట్ వేయకూడదని ఏం లేదు, వేసుకోవచ్చు. కానీ ఈచ్ టైం వాళ్ళు ఒక పర్మిషన్ తీసుకుని ఛార్జ్ షీట్ వేయొచ్చు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది, ఐ వాంట్ టు గివ్ మోర్ ఛార్జ్ షీట్. అంతేగాని ఒక ఛార్జ్ ఇప్పుడు సుప్రీంకోర్టు అదే నాకు తెలిసిన ఆర్డర్ ప్రకారం ఆర్డర్లో ఏమన్నారు, ఒక ఛార్జ్ షీట్ లో కంప్లీట్ చేయండి అంటే సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసినట్టే కదా. సో ఎన్ని ఛార్జ్ ఎందుకు ఇలా ఎన్ని ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, ఒక ఛార్జ్ షీట్ లో ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, ఆ ప్రశ్న కూడా వేసి ఉండొచ్చు కదా సుప్రీంకోర్టు. క్లియర్ గా తెలుస్తుంది. అదే సుప్రీంకోర్టు అండొచ్చు కదా, మీరు ఎన్ని ఛార్జ్ షీట్లోనే వేసుకోండి పర్వాలేదు, ఎందుకు చెప్పలేదు అంటే సుప్రీంకోర్టు అబ్జర్వింగ్ ఉండదు. దర్యాప్తు 31లోగా పూర్తి చేయాలని కోర్టు చెప్పింది. సో అప్పటి వరకు మనం బెయిల్ పిటిషన్ కూడా వేయకూడదని చెప్పింది. సో దీని రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందా సుప్రీంలో? మళ్ళీ దీని మీద రివ్యూ వేయొచ్చు. అంటే బెయిల్ పిటిషన్ లో రివ్యూ అనేది జనరల్ గా ఉండదు. ఇది రివ్యూ పిటిషన్ ఇన్ఫాక్ట్ అఫ్ కోర్స్ రివ్యూ పిటిషన్ లో వేయకూడదు. ఎందుకంటే ఇది దర్ ఇస్ ఆర్డర్ ఆన్ మెరిట్స్. ఓకే, మా ఆర్డర్ మెరిట్ లో రాలేదు. ఇది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు కమ్ ఫర్ ద బెయిల్. లెట్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్. ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీరు ట్రయల్ కోర్టు కూడా వెళ్ళి బెయిల్ తీసుకోవచ్చు. ఓకే,
సో దీనికి రివ్యూ అనేది ఉండదు, మెరిట్ మీద రాలేదు కాబట్టి. అందుకే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మెరిట్ మీద వచ్చిన ఆర్డర్ కాదు, దాని గురించి అయితే సుప్రీంకోర్టు ఇలా అడిగేసింది 10 సంవత్సరాలు 4,000 కోట్లు ఎట్లా సంపాదించేశారు, ఇదని మెరిట్ మీద వచ్చిన బెయిల్ అప్లికేషన్ లో మెరిట్ ఎవరు డిస్కస్ చేయరు. ప్రైమరీ ఫేసీగా కేసు ఉందా లేదా, ప్రైమరీ ఫేసీగా వీళ్ళు బెయిల్ ఇవ్వచ్చా లేదా, ఒకవేళ బెయిల్ ఇస్తే బయటకు వచ్చి ఏమైనా ఎవిడెన్స్ తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి, అదే చూడాలి. కానీ మెరిట్ ఉంది దీంట్లో ఇన్ని కోట్లు ఉన్నాయి కాబట్టి మనకు బెయిల్ ఇవ్వకూడదు అనేది ఎక్కడ ఏ ఆర్డర్ లేదు అట్లా సుప్రీంకోర్టు. ఇప్పటికి 3 నెలలు దాటింది అంటే దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పడం సిబిఐ. అది ఒకవేళ అంటే ఇప్పుడు ఇది 7 ఏళ్ల తరబడి ఒక దర్యాప్తు ఒకవేళ జరిగితే అప్పటి వరకు జగన్ జైల్లోనే ఉండాలి అనే ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందంటారు లేదా? ఇలాంటి లేదు, అప్పుడు బహుశా నేను సుప్రీంకోర్టు బహుశా డెఫినెట్ గా కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ లో క్లియర్ గా ఏం చెప్పిందంటే ఒకసారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ట్రయల్ కోర్టుకు వెళ్ళి తీసుకోవచ్చు బెయిల్. ట్రయల్ కోర్టు కూడా నేనైతే అబ్జర్వ్ చేశాను ఈ ఆర్డర్ లో మీరు అబ్జర్వ్ చేయకూడదు అని కూడా రాసిందంటే ఈ అబ్జర్వేషన్ ఏది మీరు పరిగణలోకి తీసుకోకూడదు బెయిల్ ఇచ్చే ముందు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ అనుకున్నాం March 31 అనుకున్నాం, ఒక డెడ్ లైన్ ఇచ్చింది కానీ దానికి అర్థం March 31 వరకు పొడిగించాలని ఏం లేదు. ఈ లోపల అయిపోయింది అనుకోండి ఇన్వెస్టిగేషన్, అయితే డిసెంబర్ లో అయిపోతుంది, జనవరిలో అయిపోవచ్చు. అప్పుడు మన జగన్ ఈజీగా మన ట్రయల్ కోర్టుకు వెళ్ళి బెయిల్ అడగచ్చు. ఎందుకంటే అప్పుడు ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ లేదు పరిగణలోకి తీసుకోకూడదు. అప్పుడు బెయిల్ ఇవ్వగలిగితే యాజ్ పర్ లా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్.